మన రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎలా ఉన్నాయి సార్? కూటమి ప్రభుత్వం కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్యంలో అన్ని విషయాల్లో ముందంజ అంటుంది. మరి ఎలా అనిపిస్తుంది? రియాలిటీ ఎలా ఉంది? కొన్ని కొన్ని బాగా చేస్తున్నారు, కొన్ని బాగాలేదండి. మరి అదే ప్రభుత్వం చూసుకోవాలంటే ఇప్పుడు అన్నీ కొన్ని రేట్లు ఎప్పుడైతే పెరిగిపోయినాయి, కొనలేకపోతే తినలేకపోతున్నాం. మళ్ళీ పేదవాళ్ళు ఏం చేస్తాం? అవి వాటిని చూసుకోవాలి. రోడ్డు పండుగ ఇప్పుడు పెట్టొచ్చు, ఎవరు కాదంట్లా. పేదలను కూడా చూడాలి కదా, రేట్లు కూడా తగ్గించి ఉంటే కొంచెం మనవాళ్ళు బాగా ఇది అవుతాం. మీరైనా ఇప్పుడు మన ఎంత వాళ్ళ ముందు ఈ రేట్లు నిరంతరం చూసి చేసుకుంటే బాగుంటుంది. రాజధాని పెట్టచ్చు, ఆయన బాగానే చేస్తున్నారు కాదంట్లా. అది ఇది కూడా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం. రెండో దశ అమరావతి ల్యాండ్ పూలింగ్ అంటే గతంలో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఉన్నారు. వాళ్ళకి కనుక ఫ్లాట్లు అప్పు చెప్పి వాళ్ళకు భరోసా కల్పిస్తే నెక్స్ట్ మళ్ళీ ఇవ్వడానికి రెడీ అంటున్నారు. మళ్ళీ మూలపాడ వైపు కొన్ని ఏదో అటు కూడా కంపెనీలు అంటున్నారు. ఇటు పక్క ఏమంటున్నారంటే రైతులు మాకు భరోసా కల్పించండి, ఎంఆర్ఓ వీఆర్ఓలు లోకల్ నాయకులు ఉంటారు కాబట్టి ఈ విధానంగా వెళ్తాము. మొదటి ఇచ్చిన రైతులకి ఆ ల్యాండ్ ఫ్లాట్లు ఇస్తే ఇబ్బంది లేదంటారు. ఇవ్వచ్చండి, మొదటి ఇచ్చిన రైతులకు ఇవ్వాలి. మరి వాళ్ళకి ఇచ్చారు కదా, ఇవ్వాలి చేయాలి. 44,000 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు కదా సార్. ఇది చూసుకున్నట్టు ఎకరం 20 కోట్ల వరకు లాగొచ్చు అంటున్నారు కదా, మొన్న కూడా చెప్పారు కదా. రేట్లు పెరిగినాయి కదా మరి అక్కడికి వెళ్ళినాక. అది వచ్చి మరి రైతులు ఏమంటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. కట్టడాలు కూడా అక్కడ బాగా భారీ ఎత్తున నిర్మాణాలు అంటున్నారు కాబట్టి ఆ ల్యాండ్ అంత సౌకర్యంగా ఉంటుందంటారు. నిజంగానే రేపు ఏదైనా మునకుంటుంది అంటారు. మళ్ళీ మునగంటే ఇక అమ్మవారి గంగా నది మనం ఏం చెప్తాం, వరద వచ్చిందంటే మునిగితే కానీ మనం చెప్పలేము. ఈ మాత్రం బాగా చేస్తున్నారు కానీ కొన్ని కూడా చూడాలి, చేయాలి. అది ఉపరాష్ట్రపతి ఎన్నికకి 2 హేమాహేమీలు ఉన్నారు. ఇటుపక్క సిపి రాధాకృష్ణన్ గారు, అటుపక్క జస్టిస్కి సంబంధించి ఎవరైతే సుదర్శన్ రెడ్డి గారు. మరి ఇటుపక్క వీళ్ళిద్దరు హేమాహేమీలు కాబట్టి ఇండియా కూటమి నుంచి ఆయన, ఇటు పక్కనే బీజేపీ నాయకుల నుంచి రాధాకృష్ణన్ కాబట్టి ఇక్కడ కూడా మద్దతు అడుగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఇస్తారా మరి? అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఎటు ఉంటారు? బీజేపీ వైపు ఉంటారు, కాంగ్రెస్ వైపు ఉంటారని సందిగ్ధం ఉంది. ఎందుకంటే ఓడిపోయి ఉన్నారు. కాంగ్రెస్ వైపు ఉంటాను అనుకున్నాను నేను. కాంగ్రెస్ వైపు ఉంటారు అనుకున్నాను. బీజేపీ అసలు మద్దతు కూడా అది. రాహుల్ గాంధీ గారు మొన్న ఎలక్షన్ విషయంలో మాట్లాడినప్పుడు దీని గురించి మాట్లాడలేదు కదా, ఆయన ప్రస్తావించారు కాబట్టి ఓటు చోరీ గురించి. మరి ఆయన వైపు ఉంటారని నమ్మకం ఉందన్నారు. అది ఆయన వైపు ఉంటారనుకుంటున్నాను. ఎలా ఉంది సార్ రాష్ట్ర భవిష్యత్తు? ఇంకా 4 ఏళ్ళు ఉంది. మరి ఒక పక్క చూస్తే అమరావతి పోలవరం కూడా కొంచెం సాగుతున్నప్పటికీ కూడా టైం పడుతుంది. ప్రతి ఎలక్షన్స్లో కూడా ఇది ఒక హామీ లాగానే ఉంటుందో అవుతుందంట? అవ్వచ్చండి, ఎందుకంటే కేంద్రం కొంచెం చొరవ తీసుకుంటుంది కాబట్టి అవ్వచ్చు. మరి చంద్రబాబు నాయుడు వెళ్ళి మాట్లాడుతున్నారు కాబట్టి అయితే అవ్వచ్చు. కేంద్రం పోలవరం కానీ ఏదైనా ఇక అంత వాళ్ళ చేతిలో ఉంది, పెద్దవాళ్ళు కదా మనం చెప్తాను. సంక్షేమ పథకాల నిమిత్తం కూడా భారాలు పెరుగుతున్నాయి, జీతాలు తక్కువ ఉన్నాయి కానీ ఖర్చులు ఎక్కువ అయినాయి జనాలకి. రేట్లు తగ్గించారు, అయ్యే చెప్తున్నాం. అన్ని రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా, జీతాలు తక్కువ ఉన్నాయి. మేము ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాం, అది పరిస్థితి. ఉచితాలు కొంచెం తగ్గించి మెయిన్ ఫోకస్ చేసి అందరికీ ఈ ఉద్యోగ భద్రత ఒకటన్ను, రెండోది పనులు ఉంటే బాగుంటుంది. అదే నేను చెప్పేది మెయిన్. అందుకే రేట్లు నియంత్రణ చేయాలి, రేట్లు తగ్గించాలి. అంతా ఇది బాగుంటే కూటమి బాగానే ఉంటుంది. ఇంకా 4 సంవత్సరాలు ఎలాగో ఉంది కాబట్టి వాళ్ళకి తర్వాత చాలా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఉచిత గ్యాస్ అన్నారు, గ్యాస్లో ఒకరికి వస్తుంది ఒకరు అట్లా, అది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈయనేమో యూట్యూబ్లో చెప్పేస్తున్నారు, అక్కడికి వెళ్తేనే మాకు రాలేదని ఇవ్వలేదని అంటున్నారు. అది రియాలిటీ వేరుగా ఉంది. రియాలిటీ వేరుగా ఉంది. అది పరిపాలన ఎలా ఉంది? ఒక 14 నెలలు చూశారు కదా. బాగుందమ్మా. సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా? అంటే నేనేం పెట్టుకోలేదమ్మా, కావాలని నాకు. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల నాకు ఇది ఉంది. ఇప్పుడు నా బదులు ఇంకోటి ఎవరన్నా తింటారని చెప్పి పెట్టుకున్నామ్మా. అది ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి? ఏం పర్వాలేదు, బాగానే ఉంది. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్లు కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఉచితాల గురించి ఏమంటారు? సూపర్ 6 అంటున్నారు కదా, చాలా వరకు మహిళలకు కూడా ఉచితాలు ఇవ్వడం జరిగింది కదా. వాళ్ళకి కూడా మంచి ఇదే కదమ్మా. ఇప్పుడు 200-300 సంపాదించిన వాళ్ళు ఈ ఛార్జీలకే 50-60 రూపాయలు పోయేసరికి ఆడమట్టికి బాధేగా. ఇప్పుడు ఆ ఛార్జీలు ఒకటి కలిసి వస్తున్నాయి కదా. మన పక్కన అమరావతి కట్టడాలు జరుగుతున్నాయి కాబట్టి వచ్చే ఈ 3 ఏళ్లలో కూడా తొలిదశ పనులు అయితే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి అంటున్నారు. ఎలా ఉంది? వస్తాయమ్మా. ఎందుకంటే చంద్రబాబుకున్న ఇది ఎవరికి లేదు, టాలెంట్ ఇండియాలోనే లేదు. ఎంతమంది మంత్రులు వచ్చినా కూడా ఈయనకున్న టాలెంట్ ఎవరికి లేదు. మరోసారి ఏమంటున్నారంటే రెండోసారి కూడా మళ్ళీ ఒకసారి ల్యాండ్ పూలింగ్ చేసుకుంటాము, మరోసారి కూడా భూములు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే గతంలో 33,000 ఎకరాలు ఇచ్చున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఫ్లాట్లు రైతులకు అప్పచెప్పి ఒక భరోసా కల్పిస్తే బాగుంటుందని నిన్న క్యాబినెట్ మీటింగ్లో అన్నారు. రెండోసారి ల్యాండ్ పూలింగ్ కూడా జరిగితే ఒకేసారి ఇక ఆగమంటున్నారు పనులు ఎక్కడ. అంటే నిదానంగా వద్దాము. ఇది ఇచ్చిన పోతే జనాలు
రెండేళ్ళు పోయి మొత్తం ఇదైతే ఆటోమేటిక్గా పెరుగుద్ది అది. మరి ఒక పక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది గత 2 రోజులకి, ఏమంటారు దానిపైన జనరల్గా? ఈ జనరల్గా ఇదే వస్తాడు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అంటారా? ఇదే వస్తుంది. ఇది ఏంటంటే ఊరిని పెట్టారు కానీ ఆడకే నమ్మకం లేదు. అంటే ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి జగన్ గారిని కూడా మన రాష్ట్రం నుంచి మద్దతు అడిగారు. ఆడి వల్ల ఏమవుదమ్మా, అంటే మద్దతు అడిగారుగా ఈ ఎన్నికకి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సంభవం. ఆడి వల్ల ఏం అవ్వదు. ఆడి మద్దతు వల్ల గెలిచేది ఏమి ఉండదు. భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇంకా 4 ఏళ్ళు ఉంది ఈ ప్రభుత్వానికి సమయం. బాగానే ఉంటుందమ్మా. నాకు 70 ఏళ్ళు. ఈ రోజుకి వచ్చి కడుపు నిండా తింటున్నా, కంటి నిండా నిద్రపోతున్నా. ఇవి లేవు. ఏ చిన్న చిన్న అయ్యే బాగానే ఉంటుందమ్మా. ఎందుకంటే నేను ఫస్ట్ తెలుగుదేశం స్టార్టింగ్ నుంచే నేను తెలుగుదేశం నెంబర్ని ఎన్టీఆర్తోనే తిరిగాను నేను. గత ప్రభుత్వం 14 నెలల పరిపాలన, ఒక పక్క సంక్షేమం అభివృద్ధి అంటుంది. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది చూశారు. దానికి దీనికి వ్యత్యాసం ఎలా ఉంది? ఏ ప్రభుత్వంలో బాగా ఫాస్ట్గా? అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక మన రాజధాని అభివృద్ధి అనేది జరుగుతుంది. కిందటి పోయిన ప్రభుత్వం ఏదైతే రాజధాని అభివృద్ధి అనేది లేకుండా రాజధానికి ఇచ్చిన నిధులన్నీ ఆయన దుర్వినియోగం చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం రాజధాని అభివృద్ధి చేస్తూ అలాగే ప్రజలకి సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పారో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వటమే కానీ, పిల్లలకి ఇంట్లో ఒకరుంటే ఒకరికే కాకుండా మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అని పేరుతో అందరికీ ఇవ్వటమే కానీ, కిసాన్కి రైతులకి డబ్బులు వేయటమే కానివ్వండి, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడమే కానీ, ఇప్పుడు స్త్రీశక్తి పథకం కింద ఉచితంగా బస్సే కానీ, అన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అమల్లోకి వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఏవైతే చేస్తానన్నాయో అన్ని పనులు చేయటం జరుగుతుంది. ఏంటంటే మనం రాష్ట్ర అభివృద్ధి కూడా చూసుకోవాలి కదండి. మనం పడుకున్న అమరావతి ఇప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే రాజధాని లేకుండా పరిపాలన చేసింది 5 సంవత్సరాలు. మరి ఈ ప్రభుత్వంలో మరి మనకు రాజధాని పనులు పక్కన మొదలుపెట్టి మళ్ళీ అలాగే ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందిస్తున్న మన కూటమి ప్రభుత్వానికి మన ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక అంశం చూస్తే నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా మరొకసారి ల్యాండ్ పూలింగ్ అంటున్నారు అమరావతిలో. ఇంకో 44,000 ఎకరాలు ఇస్తే కనుక ఈసారి అసలు అభివృద్ధికి ఆటంకం ఉండదు, ఒకేసారి పనులు మొదలు పెట్టుకుని అన్నీ కూడా చేసేయచ్చు అంటున్నారు. ఈ విధానంలో మొదట 33,000 ఎకరాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఫ్లాట్లు అప్పు చెప్పి ఒక భరోసా కల్పిస్తే రైతులు ముందుకు వస్తామంటున్నారు. గ్రామాల్లో కూడా ఈ సభలు నిర్వహిస్తామంటున్నారు. ఎలా ఉంటుంది? మరోసారి ఇస్తారా? అది తప్పకుండా జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎక్కడికక్కడ ఆగిపోయిన బిల్డింగ్లే కానీ ఎక్కడికక్కడే అవన్నీ మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవటం, అలాగే వాటి వల్ల కొంచెం దుర్వినియోగం కూడా, అంటే మనం పెట్టుబడి పెట్టినవి కూడా కొంచెం లాస్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అన్ని నష్టాలను పూర్తి చేసుకుంటూ బిల్డింగ్లు ఎక్కడ వరకు ఆగిపోయినవన్నీ మళ్ళీ మొదలుపెట్టి అవన్నీ ప్రజలకి అలా ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అలాగే కొంచెం భూమి సేకరణ కూడా రాజధాని ప్రజలు ఆ రోజున మన ప్రభుత్వం మీద నమ్మకంతో రైతులు ఇవ్వడం జరిగింది. అలాగే రాజధాని కూడా ఇక్కడే ఉంటుందని చెప్పి ఆ రాజధాని తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వందే. అందుకే కాబట్టి ఈ ప్రజలు కూడా మన ప్రభుత్వానికి ఏవి ఇవ్వడానికైనా ముందుకు వస్తారండి. ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ ప్రక్రియ పూర్తయింది మేడం. మరి ఎలా ఉండబోతుంది? ఒక పక్క సిపి రాధాకృష్ణన్ గారు కానివ్వండి, అటుపక్క పక్క జస్టిస్ గారు ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, ఈ విధానంలో ఎవరు ఎన్నిక కాకపోతారంటున్నారు. ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా మద్దతు అడిగారు. రాష్ట్రాల నుంచి మద్దతు అడుగుతారు కాబట్టి మరి ఈయన ఎలా ఉంటారు? అటువైపు కాంగ్రెస్ వైపు మళ్ళుతారా, బీజేపీ వైపు మళ్ళుతారు? ఎందుకంటే ఓడిపోయి ఉన్నారు కదా. అంటే మన దేశం అభివృద్ధి, మన దేశం గురించి మన నరేంద్ర మోడీ గారు ఆలోచించే విధానం, ఆయన చేసే సేవ అనేది అందరికీ తెలుసు. ఆ విధంగానే మన ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది జరుగుతుంది. అంతకుముందు సాదాసీదా అయిన ఒక మహిళ అయిన ఆవిడ్ని ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతిని కూడా నరేంద్ర మోడీ గారు చేసిన ఆలోచన మంచిదవుద్దని, ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆయన ఆలోచన చేస్తారని చెప్పి మేమందరం భావిస్తున్నాము. మా మద్దతు ఇక ప్రధానమంత్రి గారు ఏదైతే పెడతారో దానికే మనం అందరి మద్దతు అనేది తెలుపుతున్నాం. చూస్తే ఒక పక్క కూటమి ప్రభుత్వ పరిపాలనతో పాటు అమరావతి ఏదైతే డెవలప్మెంట్ వైపుగా వెళ్తుందో రెండోసారి ల్యాండ్ పూలింగ్ అంటున్నారు సార్. కేబినెట్ మీటింగ్లో కూడా సమావేశాలు 2 వాదనలో విన్నారు. ఎలా అనిపిస్తుంది? భరోసా కల్పించి ముందుకెళ్తే ఒక అంశం ఉంది, లేదా ముందే తీసేసుకుంటే మరి రైతులు ఎలా ఉంటుంది అనేది ఇంకో అంశం. ఎలా ఉంది సార్? ఇప్పుడైతే బెమ్మండగా ఉంది, బాగానే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా బాగానే చేశాడు, కానీ వెనకమాల ఉన్న గోత తీశారు. ఆయన చిన్న వయసులో ఏమో బయటకు వెళ్ళకంట ఎక్కడ మార్కెటింగ్ చేయలేకపోయాడు. ఆయన ఉంటాడు కూడా ప్రభుత్వం బాగుండి పథకాలు కూడా మంచివి ఇచ్చారు. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కొంచెం గట్టిగా బాగా చేస్తున్నారని జనంతా చెప్తున్నారు. అంటే పాత ప్రభుత్వాలకు సంబంధించి అక్కడ ఏదైతే అనువైన ప్రాంతం కాదనేది ఒక వాదన,
మరి మొన్న వరదల నిమిత్తం కూడా ఈ కొంతమంది ఫేక్ ప్రచారం అన్నారు, కొంతమంది నిజమే. ఏదైనా నెంబర్ 1 సార్. ఇప్పుడు నెంబర్ 1గా ఉంది. రాష్ట్రం అంతా బాగానే ఉంది. ఇసుక కూడా రేటు తగ్గింది. ఎన్నాళ్ళు 40,000, 30,000, 40,000 అమ్మారు. ఇప్పుడు 15,000, 12,000, 11,000 అమ్ముతున్నారు. అప్పుడు జగన్ ఏమో పథకాలు ఇచ్చాడు, పొదుపులు ఇచ్చేవాడు. ఆడవాళ్ళు 10,000 ఇచ్చాడు, ఇక్కడ ఇసుకలో లక్ష తీసుకుంటేవాడు. ఆయన తిరిగేవాడు కదా చిన్న వయసులో. రాజశేఖర రెడ్డి బెమ్మంగా ఉండేది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీద చంద్రబాబు ఇప్పుడు వీళ్ళందరి మీద కొంచెం పర్లేదు, బాగా చేస్తున్నారు. ఇంకేదో కష్టపడే పవన్ కళ్యాణ్ పెట్టాపురం కూడా మంచి పేరు 600 కోట్లు ఖర్చు పెట్టాడు అంట. ఇప్పుడు వరకు మంచి పేరే ఉంది, బాగానే ఉంది. ప్రస్తుతానే బాగానే ఉంది. మంత్రి నారాయణ గారు కూడా చెప్తున్నారు అపోహలు ఎంతమంది చెప్పినా ప్రభుత్వం అంతా బాగానే ఉంది. మన పులిమెందలు కూడా పక్కా సీట్లు వచ్చినాయి. అందరూ బాగానే ఉన్నారు. జగన్ అయితే మన తిరగలేక తొలేత కాబట్టి తెలియలేదు. దాని చేత ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయన ఇంత అంత బాధలు కాదు, ఆయన మంచి ఆయనే కానీ ఇబ్బంది పడకుండా ఉండవలసింది పడ్డాడు పాపము. అంటే మొదటి దశలో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ల్యాండ్స్ కి సంబంధించి ఏదైతే ఫ్లాట్లు ఇస్తామన్నారో అవి అప్పచెప్పి ముందుకెళ్తే బాగుంటది. లోకల్ గా అప్పచెప్పి ముందుకెళ్తే బాగుంది. మళ్ళీ వెనకమాల అవి తీసుకోవడం కూడా రాంగే. ముందు ఏదో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని వెళ్తే మంచిది. ఇలా ఆశకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ బోల్ డబ్బు కావాలి కదా, ఇవన్నీ జనాలు ఎత్తి మీద వెయ్యాలా? ఇవన్నీ అంటే ఇప్పుడు కరెంట్ మీటర్ కొత్తగా వచ్చినాయి, అవి ఎక్కువ డీడింగ్ తిరుగుతాయి. 3,000 ఏమో 6,000 వస్తున్నాయి. ఇలాంటివన్నీ ఉంటున్నాయి. కొంచెం ఇబ్బందిగా ఉంది వ్యాపారం. ఈ చిన్న చిన్న 60 గజాలకేమో రూపాయి తిని రెండు ఫ్యాన్లు ఇస్తున్నాడు. రూపాయికి 2 ఫ్యాన్లు బిల్డింగులు చిన్న చిన్నవి 60 గజాలకి. వాళ్ళందరూ బాగానే ఉంటుంది. కాకపోతే అనేది కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అటు ఉంది కానీ కొంచెం ప్రభుత్వం అయితే కొంచెం లెక్కల్లో బాగానే ఉంది. ఈ పెద్ద ప్రాజెక్టులకు వెళ్తాడికేమో పెద్దలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అవును సార్, ఎన్డీఏ తరపునేమో ఒక అభ్యర్థిని పెట్టారు. ఉపరాష్ట్రపతి ఏదైతే ఎన్నిక ఉందో అటుపక్కనేమో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఇటుపక్కేమో సిపి రాధాకృష్ణన్ గారు. మరి ఎలా ఉండబోతుందో? ఆయన ఏమో జస్టిస్గా చేస్తున్నారు. మరి ఎవరిని ఎన్నుకోబోతున్నారు? మద్దతు అడుగుతున్నారు కదా రాష్ట్రాల సీఎంలో. అందులో మాజీ ముఖ్యమంత్రి మద్దతు అడిగారు. మరి ఎటుంటారు ఆయన? కాంగ్రెస్ వైపు ఉంటారా, మరి ఎన్డీఏ వైపు ఉంటారు? ఇప్పుడు ఎన్డీఏ వైపు సార్, బీజేపీ వైపు అందరూ అటే. ఇప్పుడు మార్కెటింగ్ అటు ఉంది, చూడాలకు ఉంది, ఇంకా ఏం చేయలేరు. అది బాగానే ఉంది ప్రస్తుతానికి. అందరూ ఇటు వెళ్తే ఎక్కడ మట్టి పట్టుకుంది బంగారం అవుతుంది. ఇంక మనం ఏం చేయలేము. చంద్రబాబు నాయుడు కూడా అంతేం కాదు కానీ ఈ పవన్ కళ్యాణ్ కూడా సగం నిలబెట్టాడు. ఆయన కూడా ఇప్పుడు తొలి దెబ్బలు తిని ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతాడు. లోకేష్ కూడా కష్టపడుతున్నాడు. వాళ్ళు ముగ్గురు చేసుకుంటున్నారు. బాగానే ఉంది ప్రభుత్వం, పర్లేదు. అది చిన్న చిన్న తప్పులేదు అందరికీ ఉన్నాయి. అది అలాగని జగన్మోహన్ రెడ్డిని తీయలేము. ఆయన కూడా 40 సీట్లు వస్తే పోటీ ఉండేది ఇంకా బాగా చేసేవారు వీళ్ళు. ఆయన కొంచెం జీరో అవ్వడం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. అందరూ బాగానే ఉంటారు. నిదానం జాగ్రత్త చేసుకోవడం ఇంకా.